అందరూ ఎదురు చూస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. హ్మ్. రియల్ ఎస్టేట్ భూస్థాపితం అయిపోయిన పరిస్థితి రాష్ట్రంలో. దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ ఈ సంవత్సరం? ఆగస్టు, సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ కొంత కుదుట పడుతుంది. అవునా? హ్మ్. ఓహ్! శుభం. కొంత కుదుట పడుతుంది. ఓకే. అందరూ ఎదురు చూస్తున్నారు ఈ మాట కోసం. కుదుట పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు శని, రాహులు కూడా ఇప్పుడు కలిసి ఉన్నారండి ఇప్పుడు ప్రెజెంట్. అవును. మే 2nd వీక్ వరకు కూడా అలాగే ఉంటారు. ఆ! ఓకేనా? ఓకే. సో తర్వాత కుంభంలోకొస్తాడు రాహు. హుహు. ఓకేనా? కుంభంలోకొచ్చిన తర్వాత అప్రాక్సిమేట్‌లో 1 ½ 2 మంత్స్ పడుతది తనక్కడ సెటిల్ అవ్వడానికి. అచ్చా! సో మీరు గనుక గమనిస్తే ఆగస్టు నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అచ్చా! ఆగస్టు నుంచి పుంజుకుంటుంది. పుంజుకుంటాం. సో, థాంక్ యూ గురుగారు. అంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే గత కొంతకాలంగా మన ఛానెల్‌లో మన ఇంటర్వ్యూస్ వల్ల ఆహ్, కాలర్స్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళు చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు కాలర్స్ కూడా. అంటే మీరు ఏం చెప్పినా గూడా అంటే మిగతా జ్యోతిష్యులకు మీకున్న యూఎస్‌పీ అంటే యూనిక్‌నెస్ ఏంటంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఏ డీటెయిల్ ఇవ్వక్కర్లా. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తే మీరు మీ రోమాలు గూడా చెప్పేస్తున్నారు మీరు. రోమాలకు సంబంధించిన విషయాలు గూడా చెప్తున్నారు. ఆ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ మన ప్రేక్షకుల నుంచి. అయితే గురూజీ అంటే ఈ పరిహారాలు ఇవన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు గదా! ఏంటి అంటే వీటి వల్ల నిజంగా జనాలకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా మంచి జరుగుతుందా? మంచి విషయం అండి. ఇప్పుడు ఏదైనా గానియండి, ఈ శాస్త్రం ఎవరు కనిపెట్టారు? ఎవరు రచించారు? మన పూర్వీకులు, పూర్వీకులు. పెద్దవారు, ఋషులు అవును. చేశారు. అవును. ఇప్పుడు మనకు నచ్చిన విషయాన్ని తీసుకొని, నచ్చని విషయాన్ని ఇది వద్దండి, ఇది ఫేక్ అండి, ఇది అబద్ధం అండి అని ఎలా అంటాం? అవును. ఇప్పుడు పూర్వము పాకశాస్త్రం అనేది ఉంది. అవును. ఎలా ఉండాలి? ఏ పదార్థాలు తినాలో వారు చెప్పారు. అవును. దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం కదా! అంతే కదా! జీవన విధానాన్ని పాటిస్తున్నాం కదా! అవును. ఎవరెవరికి వివాహాలు చేయాలి? ఎట్లా చేయాలి? మంచి, చెడు, వావి, వరస ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పెద్దలే. అవి పెద్దలు పూర్వీకులే చెప్పారు కదా! అవును. అవి వింటున్నాం కదా! వైద్య శాస్త్రం ఉందండి. ఆ వైద్య శాస్త్రాన్ని కూడా వింటూ ఉన్నాం కదా మనం. అవును. అది ఆచరిస్తూనే ఉన్నాం కదా! బ్రహ్మాండం. ఇప్పుడు చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకుంటుంటాం కదా! అవును. ఇప్పుడు జలుబొచ్చింది, కషాయం తాగమని అంటున్నారు. అవును. బాగా దగ్గులేసింది. దాని కరక్కాయ కషాయం తాగమని చెప్తున్నారు. అవును. ఇలా ప్రతిదానికి ఇంట్లో మనం సూత్రాలు పాటిస్తున్నాం కదా! మరి బ్రహ్మాండం. వాళ్ళు చెప్పిందే కదండీ ఈ జ్యోతిష్యం, వాస్తు కూడా. హ్మ్. అయితే వాస్తవంగా ఏందంటే చాలా కొన్ని లక్షల కోట్ల ఆహ్, శ్లోకాలతోటి జ్యోతిష్యం ఉందండి. సో, ఇప్పుడు మనం వాడే జ్యోతిష్యం వాస్తవంగా ఒక 90% అంతరించిపోయింది. ఓకే. లేదసలు ఇప్పుడు అంత జ్యోతిష్యం లేదు. ఆ! ఆ మిగిలిన 10ని పట్టుకొని హ్మ్, ఇప్పుడున్న కాలక్రమేణా కొంత రిసర్చ్ చేస్తూ కొంత చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం. హ్మ్. నేనేం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రేక్షకులకి నా నుంచి ఒక విన్నపం ఏంటంటే, నా 27 సంవత్సరాల జ్యోతిష అనుభవంతో చెప్తున్నాను. అతి విశ్వాసం వద్దండి. ఓకే. నేను పొద్దున్న లేస్తే నేను గురువుగారిని అడిగే చేస్తా ఆ! ప్రతీదీ. ఆ! నేను ఫ్రిడ్జ్ కొంటే కలర్ అడుగుతా. అవును. చీపురు కట్ట ఇవాళ కొనాలనా? ఇలా పిచ్చి పిచ్చిగా కాకుండా అవును. అవిశ్వాసం వద్దు, అతి విశ్వాసం వద్దు. సూపర్. ఏం ఆ! ఎట్లయితే అట్లయితది. రాసిన ప్రకారమే జరుగుతది. దాంట్లో అయ్యగారు చెప్తే మారుతది అని కూడా అనకండి. రైట్. చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒక జ్యోతిష్యుడిని సంప్రదించండి. మార్చుకోండి. మీరు ఒక ఫ్యామిలీ ఆస్ట్రాలజర్‌ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ తను చేయాలి. చెప్పేది వినండి. మీకు అర్థమవుతది. అతను జెన్యూనా లేదా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులలో సుమారుగా ఒక 110, 120 కాల్స్ తీసుకున్నా నేను. బ్రహ్మాండంగా. ఈ 120 కాల్స్ తీసుకున్నప్పుడు నేనేం చెప్పాను? మీరు నాకేం చెప్పకండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు ఎలా నమ్ముతారు? అవును. సుమన్ శర్మని మీరు ఎందుకు నమ్మాలండి? కరెక్ట్. కరెక్ట్. సో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేనే మీ జాతకానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. మ్యాచ్ అయితే నన్ను నమ్మండి. మ్యాచ్ అవ్వకపోతే చెప్పించుకోకండి అని అంటున్నాను కదా! కరెక్ట్. కరెక్ట్. అవునా కాదా? సో, అలా ఫస్ట్ అప్పుడు టైమ్ నేను ఏమైతది? నమ్మాను జ్యోతిష్యాన్ని. ఇది సైన్స్ అనే విషయం నమ్మాను నేను మీరు చెప్పిన నేను అదే తర్వాత. చెప్తున్నాను. అవును. నేనేమంటున్నానంటే, నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఒకవేళ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేను ఇవ్వనండి. అవును. అవును. సొల్యూషన్ నేను ఇవ్వను. మేమే చేసుకోవాలి నేనేదో కదా! పరిహారం చెప్తాను. అవును. నేను ఈ పూజ చేయండి, ఆ పూజ చేసుకోండి, కొంత తగ్గుముఖం పడతాయండి అని అంటాను. బట్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ నేను ఇవ్వనండి. ఈ ప్రాబ్లమ్ ఇలా ఉంటదని నేను మీకు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు నీకొక నాలెడ్జ్ ఉంటది కదా! అవును. నువ్వు తెలివితేటలు ఉంటాయి కదా నీకు. నీ ప్రాబ్లమ్ నువ్వు ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని అడుగులేసుకుంటావు కదా! అవును. అదే జ్యోతిష్యం అండి. గైడ్ చేస్తది ఇది. అమాంతంగా తలరాతలు మారిపోతాయి. వీడు ఇప్పుడు చచ్చిపోతాడు, వాడు అప్పుడు చచ్చిపోతాడు. వీనికి ఇది జరిగిపోతది. బ్లైండ్‌గా ఇలా అవును. ఉండదండి. అవును. అలా ఎట్లా పడితే అలా చెప్తే కూడా కరెక్ట్. కొంచెం అపహాస్యం అయితది కరెక్ట్. వాస్తవంగా. కరెక్ట్. వృత్తి అపహాస్యం అయితది. చెప్పే వాళ్ళని కూడా జోకర్ కింద చూస్తారు. అవును. అవును. సో, అట్లా కాదండి. హ్మ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ జ్యోతిష్యుని సంప్రదించండి. తను చెప్పిన విషయాలు మీకు మ్యాచ్ అయినాయా చెక్ చేసుకోండి. మ్యాచ్ అయిందనుకోండి వినండి. మీ బలం తెలుసుకోండి. మీ బలహీనతలు తెలుసుకోండి. కరెక్ట్. అవును. మీరు ఏ రూట్‌లో వెళ్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి. ఏ రైట్. ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో చూసుకోండి. ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకోండి. అవును.
ఓకే. దాని అనుగుణంగా కేర్‌ఫుల్‌గా ఉండండి. కరెక్ట్. తప్పే ఉంది అందులో. రైట్. ఇంకోటి గురుగారు, చాలా మంది మా ఇంటికొస్తారా గురువుగారు, వాస్తు చూస్తారా? ఇప్పుడు మేము కొత్తగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను. లాభాల్లో ఉంటదా? ఉండదా? లేదంటే నష్టాల్లో ఉన్నాను. మా ఆఫీస్‌కొచ్చి గురువుగారు చూస్తారా? అని కూడా కొందరు అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్పాలి? లేదు తప్పకుండా వస్తానండి. ఆ! అట్లా ఏం లేదు. బట్ ఓకే. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. గురూజీ. ద వాస్తు ఈస్ ఎ సబ్జెక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లైట్ అండ్ ఎయిర్ అండి. ఓకే. గాలి, వెలుతురుకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం. ఓకే. ఈడ స్లోప్ ఉన్నదండి, అటు స్లోప్ ఉన్నదండి, ఇటు హైట్ ఉన్నది. ఈ పిచ్చి పిచ్చి వాస్తులో ఉండవు. అలా ఓకే. చెప్పి కూడా పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. అలా నైస్. అవును. ఉండదండి. అవును. ఇప్పుడు కొందరైతే ఏకంగా సగం కూల్చేస్తారు బిల్డింగ్‌లు. అలా ఉండదండి. అలా అవును. ఉండదు. ఆ! బట్ అక్కడ ఉన్న ప్లేస్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. ఓహో! అది చెప్పబడతదండి వాస్తులో. ఓకే. ఓకేనా? దాన్ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు. రైట్. రైట్. ఇప్పుడు ఒక 4 రూమ్‌లతోటి ఒక ఆఫీస్ ఉంది. అవును. ఈ 4 రూములల్ల మెయిన్ మేనేజర్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి? పబ్లిక్ రిలేషన్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి? అవును. ఆపరేషన్స్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలనేది కొంచెం దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. రెండో విషయం, చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే వాస్తు తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్‌లో చెప్తూ ఉంటారు. ఆ! ఇల్లు వాస్తు వేరు. గృహ వాస్తు దీనికి పనికిరాదు. గోడౌన్ వాస్తు వేరు. ఫ్యాక్టరీ వాస్తులు వేరు. అదే విధంగా బిజినెస్ ఆపరేట్ చేసే వాస్తులు వేరు. ఓకే. ఇప్పుడు ఎఫ్‌సిఐ గోడౌన్ ఉందండి. ఒక అవును. కోకా కోలా కూల్ డ్రింక్స్ గోడౌన్ ఉందండి. అవును. ఓకేనా? ఆ గోడౌన్‌లో మీరు తూర్పు బరువు పెట్టకండి, ఉత్తరం బరువు పెట్టొద్దని అన్నామనుకోండి. పెద్ద గోడౌన్ ఉంటది. అవును. ఎలా సరుకు కుదురుతది? ఎడ పెడతామంటారు? ఓన్లీ దక్షిణం దిక్కును ఓన్లీ అది పెడతారా? పెట్టకూడదుగా. ఎట్లా పెడతారు? వాడు అవును. 2 సైడ్స్ పెట్టుకుంటాడు. సరుకును కూడా బ్లాక్స్‌లా డివైడ్ చేసుకొని పెట్టుకుంటాడు. అవును. నువ్వు ఇట్లా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇక్కడొచ్చి నువ్వు ఈశాన్యంలో బరువు పెట్టొద్దు. ఈ పిచ్చి పిచ్చిగా ఉండవండి. ఇట్స్ ప్యూర్‌లీ సైన్స్. దీన్ని పారానార్మల్ వాస్తు అంటారు. ఓహ్! గాలి ఎలా వస్తుంది? విండ్ బ్లో ఎంతుంది? అక్కడ టెంపరేచర్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాన్ని నువ్వు ఎంత తీసుకుంటే కూడా నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. హ్మ్. నువ్వు ఏ సమయంలో నువ్వు చేసే ప్రొఫెషన్‌ని బట్టి నువ్వు కూర్చునే సీటింగ్ ఒకటుంటది. ఓకే. సో, ఇదంతా కూడా సైన్సేనండి. రైట్. వాస్తవం కూడా సైన్స్. రైట్. సో, ఒకవేళ హోమ్ విజిట్‌కి పిలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జ్యోతిష్యాలు ప్లస్ ఆ ఇంటి వాస్తు అన్నీ బ్రహ్మాండంగా చూస్తారు. చెప్తానండి. హ్మ్. బ్రహ్మాండంగా చెప్తా. అట్లేం హ్మ్. లేదు. ఎవరన్నా హోమ్ విజిట్ అడిగారనుకోండి అవునండి. అవును. ఉదాహరణకు, చాలా మంది అడుగుతున్నారు నేనొక 2 యాక్చువల్‌గా. to 3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను. ఆ! ఆ! వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని నేను వాళ్ళకి విత్ సైంటిఫికల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే. అదే విధంగా జాతకపరమైనటువంటి విషయాలేమైనా ఉంటే కూడా వారితో ఒక 3, 4 అవర్స్ కూర్చొని సూపర్. పర్ఫెక్ట్‌గా స్పెండ్ చేసి వారు ఓకే అనేదాకా కూడా నేను అంటే అది. నేను గంట ఇచ్చానండి మీకు టైము. మీరింత నాకు ఇంక పే చేయండి అయిపోయింది. అని ఆ! ఎళ్ళిపోనండి. అదే. రైట్. ఎళ్ళిపోను. ఆ! ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే నేను రూపాయి తిన్నా కూడా ఆ రూపాయికి నేను 100% న్యాయం చేయాలని అనుకుంటా. ఐ నో. ఐ నో. ఐ నో. హ్మ్. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. సో, ఇది డాక్టర్ సుమన్ శర్మ గారితో జ్యోతిష్య బ్రహ్మ అయిన సుమన్ శర్మ గారితో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో.